ఇస్లాం పొరుగువారి హక్కుల గురించి ఏం చెబుతుంది? చలో తెలుసుకుందాం. మీ పొరుగువారితో గౌరవంగా మెలగండి అని చెబుతుంది. ఇంకా అతను సహాయం అడిగితే సహాయం అందించండి అని చెబుతుంది. ఎవరు అంటే మన పొరుగువారు. ఒకవేళ మన పొరుగువాడు గనక వ్యాధిగ్రస్తుడైతే అతనిని పరామర్శించండి అని చెబుతుంది. అలాగే మన పొరుగువారు సంతోషంలో ఉంటే శుభాకాంక్షలు తెలపండి అని చెబుతుంది. అలాగే కష్టకాలంలో ఉంటే గనక అతనికి స్వంతన కలిగించండి, ధైర్యం చెప్పండి అని ఇస్లాం బోధిస్తుంది. అదేవిధంగా ఆర్థిక అవసరం కలిగితే వీలైనంత చేయూత అందించండి అని కూడా చెప్తుంది. అదేవిధంగా సలాం చేయడంలో మీరు ముందుండండి అని చెప్తుంది. అదేవిధంగా మన పొరుగువారు సంతానంతో కూడా మంచిగా వ్యవహరించమని మనకు ఇస్లాం అనేది బోధిస్తుంది. ఇక పొరుగువాడు నడిచే దారిలో అడ్డంకులు కలిగించకండి అని మనకి ఇస్లాం తాకీద్ చేస్తుంది. అలాగే సందర్భాన్ని బట్టి బహుమతులు ఇస్తూ ఉండండి అని కూడా చెప్తుంది. ఇక మీ ఇంటి వంటకాలు వారికి పంపిస్తూ ఉండండి అని కూడా ఇస్లాం మనకి బోధిస్తుంది. ఇక చివరిగా వారి ఇహపరాలను నిర్మించే కృషి కూడా చెయ్యాలని చెబుతుంది. అరెరే, అసలే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. అదేంటంటారా? ఇరుగు పొరుగు అంటే మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మన ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు, వీళ్ళను మాత్రమే మనం ఇరుగు పొరుగు అనుకుంటాం. కానీ ఇస్లాం ఏమని చెబుతుందంటే ఇరుగు పొరుగు అంటే మనం ఒక చోటకి ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇరుగు పొరుగు కిందకి వస్తారు. వారి హక్కులను కూడా చెల్లించాలి, వారి బాధ్యతలను కూడా తీసుకోవాలి. ఇదే మనకి ఇస్లాం బోధిస్తుంది.